వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ మధును సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుప్పల రంజిత్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శంషీర్ నగర్ యూపీహెచ్సిలో నిన్న ఆశా డేను అధికారులు నిర్వహిస్తుండగా సూపర్వైజర్ మధు స్థానిక ఆశా కార్యకర్తలైన సమ్మక్క, స్వరూప అనే ఇద్దరు ఆశా వర్కర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టాడని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో ఆశా వర్కర్లపై అధికారుల వేధింపు పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఇక నిత్యము ప్రజల మధ్య ఉంటూ ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు వారి నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమయం తీరిక లేకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లపై అధికారులు వేధింపులు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులకు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి శంషీర్ యూపీహెచ్సిలో నిన్న ఆశా డే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ మధు సార్ అనేటువంటి వ్యక్తి ఆశలను చాలా దారుణంగా సమ్మక్క, స్వరూప అనే ఇద్దరి ఆశల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అసలు నేను కూడా చెప్పలేనటువంటి స్థితిలో తను దారుణంగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన మాటలకు సమ్మక్కకు బీపీ ఎక్కువైపోయి కింద పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈరోజు వరకు ఆసుపత్రిలో ఉంది. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఇలా మీకు ఏ పనైనా ఆశలతో చేయించుకుంటారు, కానీ ఇలా ఆశా వర్కర్లను ఏ రకంగా మీరు వేధిస్తూ ఉంటారు అంటే ఇలా నిజంగా చాలా దారుణం. ఒక మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు ఇలా ఇంట్లో మన భార్య పిల్లలు చాలామంది ఉంటారు. ఒక ఇంట్లో ఎట్లా ఉంటారో వాళ్ళని అంత దారుణంగా తిడితే ఎవరు పడతారండి? ఇలా అందుకే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినటువంటి సూపర్వైజర్ మధుని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఇలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమ్మక్క ఆశా వర్కర్కు మెరుగైన వైద్యం అందించాలని, గతంలో ఒక 2 నెలల కిందట దండపల్లిలోనే ఈ అధికారుల వేధింపులు, అదేవిధంగా ఈ ఎక్కువ పనిభారం పెరిగి ఒక ఆశా వర్కరు చనిపోవడం జరిగింది.